నేటి విశేషం సంపూర్ణ చంద్రగ్రహణం. చంద్రగ్రహణం వివరాలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారం నేడు సంభవించే చంద్రగ్రహణం ప్రత్యేకమైనదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశమంతటా కనిపిస్తుంది. ఈ సమయంలో చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు. పూర్వ ప్రోష్టపద నక్షత్రయుక్త రాహుగ్రస్తం సోమోపరాగం పింగళవర్ణం అపసవ్య గ్రహణం. తూర్పు ఈశాన్యంలో స్పర్శ, తూర్పు ఆగ్నేయంలో నిమీలనం, దక్షిణ నైరుతిలో ఉన్మీలనం, పశ్చిమ నైరుతిన మోక్షము ముగింపును కలుగును. చంద్రగ్రహణం కనపడు ప్రదేశాలు. ఈ చంద్రగ్రహణం భారతదేశమంతా కనిపించును. మన దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. అదేవిధంగా మయన్మార్, చైనా, దక్షిణాఫ్రికా, బ్యాంకాక్, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా, ఇటలీ, సింగపూర్, జపాన్, లండన్ ప్రాంతాల్లో కనిపించును. సాయంత్రం చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల ఈ రోజున పితృదేవతల పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. సూతక కాలం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పితృపక్షం పనిని ముందుగానే పూర్తి చేయాలి. గ్రహణ సమయం ఆగ్నేయ స్పర్శ రాత్రి 9:57. నిమీల కాలం రాత్రి 11 గంటలకు. మధ్యకాలం రాత్రి 11:41. ఉన్మిలన కాలం రాత్రి 12:22. నైరుతి మోక్షకాలం రాత్రి 1:26. ఆద్యంత పుణ్యకాలం 3:29:24. ఆరంభ స్నానం, సంకల్పం, తర్పణం, జపాదులు రాత్రి 9:57 ప్రారంభించాలి. రాత్రి 12:22 దానం చేయాలి. తిరిగి రాత్రి 1:26 మోక్ష స్నానం ఆచరించాలి. గ్రహణ వేద ఉదయం 12:57 నుంచి ఉంటుంది. ఉదయం 12:57 లోపల నిత్య విధులు, శ్రాద్ధ విధులు ముగించాలి. సూతక కాలం ధర్మసింధు ప్రకారం సూర్యగ్రహణ సమయంలో 9 గంటల ముందు, చంద్రగ్రహణ సమయంలో 6 గంటల ముందు సూతకం గ్రహణ వేద ప్రారంభమగును. ఈ నియమం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీన వచ్చే రాహుగ్రస్త చంద్రగ్రహణానికి సూతక కాలం మధ్యాహ్నం 12:57 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో దేవాలయాల్లో పూజలు చేయరు. ఆలయాల తలుపులు మూసివేస్తారు. ఎలాంటి శుభకార్యాలు, పూజలు చేయకూడదు. ఈ సమయంలో మంత్రాలు, స్తోత్రములు మొదలైనవి పఠించాలి. గ్రహణం ముగిసిన తర్వాత పూజాగదిని శుభ్రం చేసుకొని పూజలు చేయవచ్చు. పగలు 12:57 వరకు భోజన ప్రత్యాబ్ధిములు ముగించుకొనవలెను. బాలురు, వృద్ధులు సాయంత్రం 5 గంటల వరకు భోజనాదులు ముగించుకొనవలెను. గర్భిణీ స్త్రీలు రాత్రి 9:30 నుంచి 1:30 వరకు గ్రహణ వేద పాటించవలెను. మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 8వ తేదీన సంప్రోక్షణ చేయవలెను.